తిరుపతి జిల్లా రాయల చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విమాన శాఖ ఆధ్వర్యంలో చిన్న తరహా ఎరోడ్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీని అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. చెరువు కట్టపై టూరిజం అభివృద్ధిలో భాగంగా కంటైనర్ ఆధారిత ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సద్దైన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ శాఖ మంత్రి సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోవడం జరిగింది. దాంట్లో ఈ సీ ప్లైన్స్ రాష్ట్రంలో 9 ప్లేస్లో కూడా అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాయల చెరువు కూడా దాని ఎయిర్పోర్ట్ అథారిటీ వారు కూడా ఈరోజు శాంక్షన్ అనేది వచ్చింది. దానికి సంబంధించి పేపర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీనికి సుమారు ఈరోజు 16,21,223 రూపాయలు సుమారు 20 కోట్ల రూపాయలతో రేపు రాబోయే కాలంలో ఈ రాయల చెరువులో అభివృద్ధి చెందుతుంది. దానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన కూడా స్థానికంగా ఎంఆర్ఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా, ఇరిగేషన్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సుమారు దానికి కావాల్సినటువంటి స్థలాలు ఇక్కడైతే ఎవరున్నారో వాళ్ళు ఒక 3 ఎకరాల చిల్లర, మళ్ళీ అదేవిధంగా పార్కింగ్కి అని, ల్యాండింగ్కి అని ఒక 1.5 ఏకర్ ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ఎప్పుడు కానీ ఇంతకుముందే మన సాక్షి విలేకరు బాలాగారు అన్నారు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారని. అంటే గత ప్రభుత్వంలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఈ ప్రభుత్వంలో ఎవరు రాదుకోరు. వచ్చిన పని చేయాలని ఒక త్రికరణ శుద్ధితో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫండ్స్ లేకపోయినా మా పెద్దాయన గారు చంద్రగిరి నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి వివిధ రూపాల్లో డెవలప్మెంట్ తీసుకుంటాం. ఆ డెవలప్మెంట్లో భాగమే ఈరోజు ఇక్కడ రాయల చెరువుకి వస్తూ ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూడా మన రాయల చెరువు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు కట్టిన రాయల చెరువుని ఈరోజు పర్యాటక కేంద్రంగా చేస్తానంటే దానికి ఉద్దేశం.